నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. సింగయ్య మరణం కేసులో ఏం జరగబోతుంది అని ఎదురు చూసిన వాళ్ళకి ఇక సింగయ్య మృతి కేసు ఇంకా అంతే సంగతులేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు సింగయ్య కేసులో ప్రధానంగా వాంగ్మూలం ఇవ్వాల్సిన వాళ్ళే, అంటే తన సొంత భార్య వాళ్ళకి ఇన్ఫామ్ చేసే ఉంటారు కదా. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకే దర్యాప్తు చేస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ మార్చి అంబులెన్స్లోనే ఏదో జరిగి ఉంటుంది, లోకేష్ మనుషులు ఇంటికి వచ్చారు, మమ్మల్ని లోకేష్ పంపించారని చెప్పారు 50 మంది. సో అని లోకేష్ మీదకి ఆ కేసును నెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు, ఇంకో 2 వారాల పాటు కేసు వాయిదా పడినప్పుడు, ఇంకా కేసు గురించి సింగయ్యకి సరైన న్యాయం జరిగేదాని గురించి ప్రత్యేకంగా ఇక చర్చల్లో ఉండకపోవచ్చేమో, ఇంకంతే మర్చిపోవాలేమో. వివేకానంద రెడ్డి కేసుని ఎలాగైతే ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చామో, ప్రస్తుతానికి సింగయ్య కేసు కూడా అంతేనేమో. లేదా ఒక కోడికత్తి శ్రీనివాస్ కేసు, లేకపోతే ఆ గులకరాయి దాడి అని విజయవాడలో ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా. సో వీళ్ళందరి కేసులని సింగయ్య కేసు కూడా అయిపోబోతుందా? శరత్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. నమస్కారం శరత్ గారు. నమస్కారం. అటు ఇటు తిప్పి మొత్తానికి లోకేష్ మీదగా తీసుకొచ్చారు అనను, నేను తీసుకొచ్చుకున్నారు అంటాను. ఇంకో వివేకానంద రెడ్డి కేసు, లేకపోతే సరే హై ప్రొఫైల్ కేసు అనుకోండి, వివేకానంద రెడ్డి కేసు, కోడికత్తి శ్రీనివాసు, గులకరాయి ఆ క్యాండిడేట్, ఈ కేసుల్లోనే ఈ కేసు కూడా సమాధి అంతర్ధానం అయిపోయినట్టే అనుకోవాలేమో కదా విజయవంతంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి గవర్నమెంట్లో. గోపి గారు, ఇక్కడ మనం పోరాడుతుంది ఒక కరుగుడు కట్టిన న్యాయస్థానాలను అన్నిటినీ ఏ విధంగా మోసం చెయ్యొచ్చో తెలిసిన ఒక ఆర్థిక ఉగ్రవాది మరియు నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డితోటి. గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా పలుమార్లు మీటింగుల్లో ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది ఒకటైతే, డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తనకి అనుచరులుగా ఉండే కొన్ని మీడియా సంస్థలు కావచ్చు ఏ విధంగా చేస్తుందనేది చెప్తున్నారు. ఇందులో భాగంగా ఒక నేరంలో ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్లుగా సింగయ్య మృతి అనేది ఏ విధంగా జరిగింది అనేది డ్రోన్ కెమెరా షాట్స్లో మనకి దృశ్యాలన్నీ క్లియర్గా అర్థమైనాయి. మామూలుగా అయితే ఎవరు కనీసం ఆ బాధిత కుటుంబాలు కావచ్చు, లేదు అని అంటే ఎవరైతే ఆ కంప్లైంట్లో మెయిన్ పర్సన్ ఆ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా చెయ్యరు. అలాంటిది ఇది జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తన ఇంటికి పిలిపించుకొని ఇంటి బయట ఒక గంట సేపు నుంచోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించి ఏ విధంగా మాట్లాడాలి, ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అని అనేది చెప్పి కేసు మొత్తాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అని అనేది వాళ్ళకి కూలంకుషంగా కొంతమంది మనుషుల్ని పెట్టించి వివరించి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడినట్టుగా 2-3 ఫోటోలు విడుదల చేసి, అందులోనే క్లియర్గా మీరు చూడండి ఆ వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మనిషి పైన చెయ్యేసి మళ్ళీ చేతిని తుడుచుకుంటున్నాడు. ఆ వీడియోని ఒకసారి మీరు కుదిరితే మీరు ప్లే చేయండి, ఈ వీడియోతో పాటు పక్కన క్లిప్పింగ్లో కానీ ఎక్కడైనా. అంత ద్వేషం, ఈర్ష్య ఉంటుంది ఇతనికి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటుంటాడు కదా, వాళ్ళ మీద ఉన్న భావన అలాంటిది. అంటే వాళ్ళ మీద చూపించే ప్రేమ బయట మీడియాకి మాత్రమే కనిపించేటట్టుగా చూపిస్తాడు, లోపల ద్వేషం అలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి వాళ్ళకి లోకేష్ గారి పేరు ఎత్తాలన్నా కూడా ప్యాంట్లు తడిచిపోయేంత భయం ఉంది. ఒక్కొక్క సార్ మీరు ప్రశాంతంగా లోకేష్ మీదకి నెట్టేసి అదే నేను అంటుంది, లోకేష్ మీదకి నెట్టారు అని అంటేనే అర్థమవుతుంది. లోకేష్ గారు అని అంటే ఎంత ఎమర్జ్డ్ లీడర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో
ఆయన చూస్తే ఒక్కొక్కరు ఏ విధంగా హడలెత్తిపోతున్నారు అని అనేది ఈ విషయం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో లోకేష్ గారు లేరు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. 18వ తారీఖు జరిగితే 22వ తారీఖు ఏమో మనకి ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది. వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు ఈ విషయం ఎక్కడా కూడా పలానా లోకేష్ గారు అది ఇది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలా లేదు. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు వాళ్ళ మీడియా ఛానల్లో డిబేట్లు గట్రా పెడుతున్నారు కదా, వాళ్ళలో కూడా ఎవరో చెప్పిన దాఖలా లేదు. పోలీస్ తమ పని తాము చేసుకుపోతున్నారు కదా. ఎప్పుడైతే కేసు 2 వారాలకి పోస్ట్పోన్ అయ్యిందో, 2 వారాలకి డేట్ ఇచ్చారో, ఆ మరుసటి రోజే ఇంట్లో వాళ్ళని బెదిరించి ఇక్కడ తీసుకొచ్చి లోకేష్ మీదకి నెట్టేసేయండి, అది తప్ప మనకిప్పుడు వేరే గత్యంతరమే లేదు, మనం ఇందులో నుంచి తప్పించుకునే మార్గమే లేదు అని చెప్పి చివరికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అంటే లోకేష్ మీదకి తోసేసి ఇంకా ఈ కేసుని సమాధి చేసేసినట్టే అనుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నారాసుర రక్షిత అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కేసు టైంలో చేసి సునీత గారితోటి ప్రెస్ మీట్ పెట్టించి ఎవరి మీద అనుమానం ఉందని చెప్పించారు? చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, కొంతమంది మీద అనుమానం ఉంది అని చెప్పారు. సంవత్సరం తిరిగిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత, పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత సునీత గారు ఈ రోజుకి 6-7 సంవత్సరాల నుంచి తను నిర్విరామంగా పోరాటం చేస్తూ ఎవరు ముద్దాయిలు అనేది బయటపెట్టే పరిస్థితిలో తనున్నారు. ఇప్పుడు ఇక్కడ లూత్ మేరీ గారు కూడా ఇదే సిట్యుయేషన్లో వచ్చి, అఫ్కోర్స్ ఆయన సింగయ్య గారు ఖచ్చితంగా వైసీపీ సానుభూతిపరుడు, వైసీపీ కార్యకర్త, అందులో ఎటువంటి ఇది లేదు. ఫ్యామిలీ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతిపరులే. దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీతోటి మాట్లాడుతున్నారు, మీరు ఆయన ఎట్లా చెప్పమంటే అట్లా చెప్పండి మీడియాలో అని చెప్పి లూత్ మేరీ గారు ప్రెస్ మీట్ పెడితే ఏఎన్ఐ ఛానళ్ళు మిగిలిన ఛానల్స్ అన్నీ వచ్చి అక్కడ ఉంటాయండి. అంటే లూత్ మేరీ అంటే బాధిత విషయం పెద్దది కదా, బాధితులే. మీకు కోర్టు 2 వారాలు గడువిచ్చిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్పి ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మీకు కనిపించట్లేదా? ఆర్గనైజ్డ్ కవరింగ్ అప్. పార్టీ సమాచారం ఇస్తుంది కదా మీడియాకి, పార్టీ సమాచారం ఇస్తుంది, దాంట్లో తప్పేం లేదు. పార్టీ సమాచారం ఇస్తుంది, కరెక్టే. సమాచారం ఇచ్చి ఏ విధంగా ఈ విషయాన్ని హైలైట్ చేయాలి అనేది కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే మీరు సునీత విషయంలో మొదట ఆమె తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారేమో అని ఆమె కూడా అనుకుంది. ఇక్కడ కూడా లూత్ మేరీ మళ్ళీ రియలైజ్ అవ్వాల్సిన సందర్భం వస్తుంది అంటారా? ఖచ్చితంగా విషయంలో ఇప్పుడు కూడా తన సొంత భర్త ఇప్పుడు అనుకోకుండా ఒక యాదృచ్ఛికమైన సంఘటనలో జగన్మోహన్ రెడ్డిని తను చూడడానికి వెళ్ళారు అని చెప్తున్నారు ఒక ప్రెస్ మీట్లోనే. మీరు చూస్తే వెనక ఇంకొక ప్రాంప్టర్ ఉన్నాడు, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను లోకేష్ మనుషులు వచ్చారని చెప్పు అని అంటాడు చెయ్యడ్డం పెట్టుకొని, వాళ్ళే అంబులెన్స్లో ఏదో చేశారని చెప్పు అని అంటాడు. 2-3 సిచ్యువేషన్స్లో ఏమో సీరియస్గా అతని సైడు చూస్తుంది. అవును, మీరు గమనిస్తే. అవును. సో ఈ విధంగా ఏంటంటే తనని ఏ విధంగా వెనక నుంచి ప్రాంప్ట్ చేశారు ఆ విషయాలు చెప్పడానికి, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సిన విషయాలు. నేను అదే అంటున్నా, విచారణలో తేలాలి. మీరు వివేకానంద రెడ్డి ఈ కేసు చూసినప్పుడు దగ్గర పోలికలు ఉన్నాయి. అఫ్ కోర్స్ అది హై ప్రొఫైల్ కేసు అయినప్పటికీ కూడా మరి అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వేయడానికే లోకేష్ గారి పేరు తీసుకొచ్చారు. మీరున్నారు కదా సార్ అధికారంలో, మీ ప్రభుత్వం ఉంది కదా, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతే అంటే మీ అధికారులు కదా దర్యాప్తు చేయాలి. ఒక నిమిషం గోపి గారు, ఇప్పుడు లా అనేది ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి లాకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే మనిషి వ్యక్తుల సైడ్ నుంచి మాట్లాడడానికి కోర్టులో నియమించబడతాడు. ఆ వ్యక్తులే అక్కడ ఏం జరిగింది అనేది వీళ్ళు వేరే లెవెల్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు న్యాయస్థానంలో న్యాయం ఎక్కడ నిలబడుతుంది? అంటే బాధితులు ఫస్ట్ రోజు బాధితుల పక్షాన్ని న్యాయం చేయడానికి ప్రభుత్వం మాట్లాడినప్పుడు మాకు ఇది సంబంధం లేదు పర్లేదు అని అనుకున్నప్పుడు కాంప్రమైజింగ్ కేసెస్ వస్తాయి. అలానే ఇది భయపెట్టి కాంప్రమైజ్ చేయించే విధంగా ఈ కేసు నడుస్తుంది ఇప్పుడు.
లోకేష్ గారి పేరు చెప్పేసేస్తే ఇక నువ్వు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది 2 వారాల తర్వాత ఏవో ఆ పిటిషనర్ ఏం చేస్తుంది బాధితురాలు విత్డ్రా చేసుకుంటుందా? విత్డ్రా చేయటం కాదు, కోర్టులో స్టేట్మెంట్ ఏమని వస్తుందో తెలుసా? ఈ వీడియోస్ కూడా అక్కడ వాదనలు వినిపించడానికి వస్తాయి కదా, వస్తాయి కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏం పెట్టాడు ఆల్రెడీ పనవలు సుధాకర్ రెడ్డి గత 2 వాదనల్లో కూడా ఎస్పీ ప్రెస్ మీట్ ని బూచిగా చూపించడం చూశారు. ఇప్పుడు లూత్ మేరీ గారి ప్రెస్ మీట్ కూడా చూపిస్తారు. చూపించి చూడండి ఏవిడేం చెప్తున్నారు. బాధితురాలే స్వయంగా ఆమె నోటి నుంచి ఆమె జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఇందులో, ఇది చేసింది లోకేష్ అని చెప్పి చెప్తుంది. అంటే సో మీరు ఈ అంటే నేను చట్టం పరంగా మాట్లాడుతున్నాను. ఈ కేసులో ఇతన్ని కంప్లీట్గా క్వాష్ చేసేసేయండి, ఇతని ప్రమేయం లేదని చెప్పేసి తీర్పు ఇచ్చేసేయండి, అంతే. పేరెంట్స్ ద మ్యాటర్ అయిపోతుంది. ఇంకేంటే అంటే మీ ప్రభుత్వ అసమర్థత అవుదా ఇది? ప్రభుత్వ అసమర్థత ఎట్లా అవుద్దండి? మేము బెదిరిస్తే మా అసమర్థత అవుతుంది. ఒక్క మాట ప్రభుత్వ అసమర్థత ఎందుకు అవ్వదు అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బాధితురాలు వెళ్ళి కలుస్తుంటే మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మీ పోలీసులు ఏం చేస్తున్నారు, అలా వెళ్ళి కలవచ్చా? దీని మీద చర్యలు ఏమన్నా తీసుకోవాలి కదా. అసలు ఏం జరిగిందో ఆమె నుంచి రాబట్టాలి కదా. మీరు ప్రాసెస్ జరుగుతుంది, మీరు ఫెయిల్, మీరు అసమర్థత, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, ఆ ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి దోషి ఆల్రెడీ అయిపోయాడు. దాన్ని అయితే ఎవరు కాపాడలేరు కదా. ఆల్రెడీ జరిగింది అనేది ఎందుకు ఇప్పుడు మద్యం కేసులో కూడా బోల్డ్ అంత మందిని జైల్లో పెడుతున్నారు కదా, ఎందుకు అనవసరంగా వాళ్ళని జైల్లో పెట్టడం? ప్రభుత్వ ఖర్చు వినండి సార్, ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళంతా హడావుడి చేయటం ఎందుకు? చెవిరెడ్డిని 3 రోజులు కస్టడీకి తీసుకొని ఇంత హడావుడి చేయటం ఎందుకు? వదిలేసేయండి. ప్రజల దృష్టిలో దోషులు అయ్యారు కదా. ప్రజల దృష్టిలో దోషులు అయినా కూడా కానీ రాష్ట్ర సంపదను దోచుకున్నారు. ఆ కేసు ఎంటైర్ గా వేరు. ఇక్కడ రాష్ట్ర మరి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు తీసినట్టు ఇది. వ్యక్తి ప్రాణాలు తీశారు, కానీ ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కంప్లీట్గా సహకరిస్తే ప్రభుత్వం ఏదైనా చేయగలదు. అంటే నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి సహకరించకుండా ఉండడానికి దారి తీసిన పరిస్థితుల్ని మీరు వెలికి తీయాలి కదా అని అంటున్నాను నేను. అది మీరు వెలికి తీయకుండా జరుగుతుంది కదండి. ఇక అయిపోద్ది, క్వాష్ అయిపోతుంది అంటే ఇంకంతేనా? లేదు. అది ఎందుకు తను ముందు రోజు ఈ విధంగా మాట్లాడింది, కంప్లైంట్లో ఎందుకు ఈ విధంగా సంతకం పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి దారితీసిన పరిణామాలు ఏంటి, తర్వాత ఎంటైర్గా డిఫరెంట్ స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ న్యాయపరంగా ఏం జరుగుద్ది అనేది నేను మీకు వివరించడానికి ట్రై చేశాను. సో ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ ఇప్పుడు లూత్ మేరీ తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటారా? లూత్ మేరీ ఇన్వెస్టిగేషన్లో వెనక్కి తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా అడ్డగోలుగా మనం పోయి మీరు ఇలా చెప్పండి అని చెప్పే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ అంత దిగజారుడు రాజకీయాలు అయితే చేయరు. ఓకే, ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద భయంతో ఇట్లా చెప్పాను అని చెప్పించే అంత నీచమైన స్థాయికి దిగజారే మనిషి లోకేష్ గారు. వాస్తవం ఏంటో తెలియాలి కదా. వాస్తవం తెలుస్తుంది. మీరు చెప్పండి ఇట్లా లూత్ మేరీ నుంచి ఇలా రాబట్టండి అని నేను కూడా అనను, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. నేనేమంటున్నానంటే వాస్తవం తెలియాలి కదా. వాస్తవం బయటికి రావాలి కదా. వాస్తవం తెలుస్తుంది ఆల్రెడీ. పోనీ అది వస్తుందా? వస్తుంది. 1-2 రోజుల్లో మనకు ఆ వాస్తవం తెలుస్తుంది, రైట్, ఎందుకు దారి తీసింది అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ.